मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरा तानाशाही नहीं चलेगा। జంతర్ మంతర్లో విద్యార్థులు తమ హక్కుల గురించి పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టడంతో పాటు అలాగే నిరసన కార్యక్రమాలు విద్యార్థులు ఏదైతే పరీక్షా పత్రాలు లీకేజ్ అయిందో తమ హక్కుల గురించి పోరాటం జంతర్ మంతర్లో చేస్తుంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనను వెంటనే తన కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని మా విద్యార్థుల ఒక ముఖ్య డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అంతటితోనే ఆగకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా విద్యార్థుల నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించిండు, బాష్ప వాయువును చేయించిండు, అలాగే అక్రమ కేసులు పెట్టించిండు. ఈ విధంగా
బీజేపీ నాయకులు విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ, అలాగే మా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న నిరతులుగా పోలీసు వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడని చూడకుండా కూడా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ, అలాగే నిన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మా గాంధీ భవన్ పైన ముట్టడి చేసే కార్యక్రమాలు చేశారు. ఇది బీజేపీ నాయకుల యొక్క గుండాగిరికి సంస్కృతికి నిదర్శనమని చెప్తా ఉన్నాం. విద్యార్థుల నిరసనకు మేము సాంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యార్థులకు అండగా ఉంటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒకవైపు పరీక్ష పత్రాలు లీకేజ్ అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫస్ట్ ప్రసాద్ లీకేజ్ అయితే ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాను. సూటిగా ప్రశ్న అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే దీని అర్థమైంది అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం అని తెలుస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రోడ్ల మీదకి ఎక్కి విద్యార్థులకు అండగా వాళ్ళ భవిష్యత్తుకు అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా నోరిప్పలేరు. కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి నోరిప్పడం లేదు. హరీష్ రావు కూడా ఎక్కడ కనబడటం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అంటే దీని అర్థమైంది, మీరు బీజేపీ చీకటి ఒప్పందాలకు దీని నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగకుండా రేపు కూడా పెద్ద ఎత్తున సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అన్ని కళాశాలలు పాఠశాలలు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వెంటనే ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా, మోదీ ఈ దేశంలో ఉన్న విద్యార్థులకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా.